మానవుడికి గురువే ప్రధానమని, గురు కటాక్షం లేకపోతే ఏదీ దక్కదు అని మహామహాపు ఉపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు కటాక్షం కోసం జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం జరిగింది. శంకరమఠంలో బుధవారం మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణకు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పండుగల్లోకి పెద్ద పండుగ గురు పూర్ణిమ అన్నారు. అష్టాదశ పురాణాలు రచించి వేదాలను విభజన చేసి బ్రహ్మసూత్ర భాష్యం వేదవ్యాసుల వారు అందించారని తెలిపారు. సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం అంతా ఆయన చూపించిన ప్రక్రియ అని తెలిపారు. ముఖ్యంగా మహాభారతాన్ని ప్రపంచానికి అందించడం ద్వారా భారతంలో లేనిది ఇంకెక్కడా లేదని నిరూపించారన్నారు. గురువు అనుగ్రహం వల్లే అందరికీ జ్ఞానం, సద్బుద్ధి కలుగుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వసుల సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దినవాహి నాగసాయి, నగర ప్రధాన కార్యదర్శి నిండమర్తి వెంకట్, చింతపెంట ప్రకాష్, గుడిపూడి గౌతమ్, వాడ్రేవు మల్లపరాజు, కొమరగిరి ప్రసాద్, వేద పండితులు ఇంద్రగంటి సూరిబాబు, గూడపర్తి సూరిబాబు, ఆలయ ధర్మాధికారి వేలూరి బాలాజీ, అర్చకులు వెలువపల్లి తాతయ్య శాస్త్రి పాల్గొన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉండేటువంటి బ్రాహ్మణ సేవా సంఘాలు, మన మిత్రులు మాదిరాజ్ శ్రీనివాస్ గారు, అలాగే దూర్వాసుల సత్యనారాయణ గారు, ఇంకా ఇతరమైనటువంటి మిత్రులు, కార్యకర్తలందరూ గురు పూజా మహోత్సవం చేసుకోవాలి అని అనుకున్నారు. గురు పూజ అంటే శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని పూజ చేసి తదనంతరం వారికి సంబంధించినటువంటి వారి పరంపరలో వారిచ్చిన విజ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళందరినీ మనం పూజ చేసుకోవాలి. అంతేగాని వారే లేకపోతే విజ్ఞానము లేదు, చెప్పే పరిస్థితి లేదు. అదే వల్లే గురు పరంపర అని మనం చెప్తాం. ఆ గురు పరంపరకి నమస్కారం. మొట్టమొదట్లో నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీసుఖాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయనకు నలుగురు శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, వీరందరి పరంపరని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ పరంపరకి ఇవాళ ప్రతినిధులుగా శృంగేరి దక్షిణామనాయ శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారు అక్కడ వ్యాసపూజ మనందరి కోసం, లోకక్షేమం కోసం వ్యాసపూజ సంకల్పం చేసి అక్కడ చేస్తారు. వారి శిష్యస్వాములు జగద్గురు విజయశేఖర భారతీ మహాస్వాముల వారు కూడా చాతుర్మాస్య వ్రతారంభంలో వ్యాసపూజ చేస్తారు. మనందరి యోగక్షేమాలు వారు శృంగేరిలో చేస్తున్నారు. వారి ఒకరే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ భక్తులు కూడా గురు పూజని నిర్వహించాలి అనే శ్రీమఠం ఆదేశం. విశేషంగా ఈ శంకర మఠంలో రాజమహేంద్రవరంలో మనం గురు పూజా కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయ సిద్ధంగా ఆ పూజా విధానాలు, భాష్య పారాయణలు, ఉపనిషత్ పారాయణలు అన్ని వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నాం. ఇదే సందర్భంలో మిత్రులందరూ అడిగితే గురు పూజ అంటే గురువులకి ప్రతినిధిగా నేను మాత్రం ఇక్కడ కూర్చున్నాను. ఈ పూజ మీరు చేసిన పూజ నేను కాదు, ఆ గురు పరంపరకి చెందుతుంది. వారందరి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవామిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవాన్ని ప్రసిద్ధమైన శంకర మఠంలో జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన గురుతుల్యులు శృంగేరి పీఠానికి పండితులు అయిన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవాన్ని నిర్వహించాం. గత 3 సంవత్సరాలుగా ఈ గురు పూజోత్సవాన్ని మన తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం వాళ్ళు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు వ్యాస పూర్ణిమ, ప్రతి ఆషాఢ పౌర్ణమికి వచ్చే వ్యాస పూర్ణిమ రోజుని మనం ఈ యొక్క గురు పూర్ణాన్ని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. గురు పూర్వం సందర్భంగా ఈరోజు శంకరమఠంలో జరిగిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవం సత్కారం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. శారదాపీఠంలో శంకరమఠంలోనూ జరిగినటువంటి ఈ పెద్ద ఉత్సవం గురుశ్రేష్ఠులు, రాజమండ్రిలో పెద్దవారు అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారికి ఇంత మహోన్నతంగా మనము గురువందనం చేసుకోవడం అనేది
చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్య తరపుని ఎప్పుడు ఇలాంటివి చేసి మన యొక్క ఐక్యతని చాటించాలని మా అందరి వాంఛ. పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మన రాజమండ్రి బ్రాహ్మణ్యం వారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇవాళ మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మానించకూడదు అనుకుంటాను. మన రాజమండ్రి గర్వకారణమైన శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఉచితంగా మనం సన్మానించుకోవడం చాలా విశేషమైన కార్యక్రమం. అందువల్ల ఈ కమిటీ సభ్యులందరినీ, శ్రీనివాస్ గారి సభ్యులందరినీ కూడా ఈ విధంగా అభినందిస్తున్నాను.